నేను మాట్లాడుతుంటే మీరు బహుశా నాకు అడ్డం పడ్డారు. ఒక నిమిషం మేడం. యా ఒక నిమిషం మేడం. ఒక నిమిషం మేడం. ఒక నిమిషం సార్, ఇప్పుడు మాట్లాడండి. ఇంకొకటో గ్రోత్ రేటో ఇవి ప్రజల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా తక్కువ అండి. మనం మాట్లాడుకోవడం తప్ప ఈ సంఖ్యలు ఎవరికి అర్థం కావు. ఏం ఉపయోగపడుతుందంటే ప్రజల మీద ప్రభావం చూపించేటువంటి అంశం, జనంలోకి ఎంత డబ్బులు మనీ ఫ్లో వస్తుంది, వాళ్ళ ఇంట్లోకి ఉద్యోగం వచ్చిందా, ఉపాధి వచ్చిందా, వాళ్ళ ఇంటికి ప్రభుత్వం తరఫున ఏమైనా సంక్షేమ పథకం ద్వారా డబ్బులు వచ్చాయి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీరు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రజల్లో వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్లోకి మనీ ఫ్లో ఉంది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అలాంటి మనీ ఫ్లో ఆగింది. ఈ మనీ ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ డెవలప్మెంట్ గానీ ఉంటది. ఆ విషయంలో కూటమి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే సార్. ఓకే ఓకే నాగమల్లేశ్వర్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు అనలిస్ట్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఫ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉంది, ఇప్పుడు ఆగిపోయింది అని. ఇప్పుడు వరకు మాట్లాడింది జనసేన గారికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధితో మరి సార్కి చెప్తున్నా, మీరు చాలా లెక్కలతో మాట్లాడుతున్నటువంటి మహేష్ గారు నైతిక విలువలు లేవు ఈ రాష్ట్రంలో. మీరు మాట్లాడడానికి మీకు గాని మీ పార్టీకి గాని మీ నాయకులు గాని నైతిక విలువలు లేవు. మీరు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారా? మన నాయకులు రోడ్ల మీదే లేదు, మొత్తం జైల్లో ఉండాలి. మాకు విలువలు లేదు, మన నాయకులే లేరు. రాజమండ్రి జైలు బ్యాచ్, నెల్లూరు జైలు బ్యాచ్, మీరు మాకు చెప్తారా? చెప్పేసి మైకల్ తీసుకొని మహానాడులో చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎవరో కాదు, మీ ఎమ్మెల్యేలే సిగ్గుపడుతున్నారు మేము గెలిచినందుకు అని చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి మీటింగ్లు పెడితే 57 మంది రాలేదు ఈ సంవత్సర కాల పరిపాలనలో. పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లా. అట్లీస్ట్ మీరన్నా వెళ్ళి ఆయనకి ఇది జరుగుతుంది అందుబాటులో ఉంటారు. ప్రతిసారి రివ్యూ మీటింగ్స్ వ్యక్తిగత అవసరాలు ఉంటే అవి ప్రజల్ని విస్మరించొద్దు అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో లేరు, కనీసం క్యాడర్ కి అందుబాటులో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశామన్నా ఖచ్చితంగా ఏడాది కాలంలో మేము ఇందాక చెప్పినట్టు డిఎస్సి నోటిఫికేషన్ 16,437 ఉద్యోగాలు ఇచ్చాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాము. 4,57,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ కుదుర్చుకున్నాం మేము. వినీల్ గారు, నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆగండి ఒక్కసారి నేను అడిగే ప్రశ్న విన్న తర్వాత మీరు స్టార్ట్ చేద్దరు. ప్లీజ్ ఆగండి నాగమల్లేశ్వర గారు, వినీల్ గారు ఒక్క నిమిషం. వినీల్ గారు, నేను కూడా కొంచెం పొరపాటు పడ్డా. మిరపల మహేష్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నేను వృద్ధి రేటుకి సంబంధించినటువంటి అంశాలు నేను చూశాను. ఎస్పెషల్లీ జిఎస్డిపికి సంబంధించి వాస్తవంగా మనం చూస్తే 2.07 వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి గతంతో పోల్చుకుంటే. సో దాన్ని సబ్జెక్ట్ టు కరెక్షన్. సారీ మహేష్ గారు, నేను కూడా ఇప్పుడు మళ్ళీ డేటా చూశాను. నేను ఇందాక ఏంటంటే సర్వీసెస్ వైజ్ చూశాను. సో కాబట్టి అందులో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాట్లాడండి వినీల్ గారు. వినీల్ గారు రియాక్ట్ అవ్వండి, క్లోజ్ చేద్దాం. అదండి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది అంటారు మీరు. నోటి దగ్గర అన్నం తీసేశారు. 204 అన్న క్యాంటీన్లు మేము ఓపెన్ చేశాము. 65 లక్షల మందికి ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తున్నాం. మొదటి నెల నుంచి 7,000 రూపాయలు కలిపి. మరి అలానే
మరి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. మేమేమి 13 లక్షలు వచ్చినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉలవచార్ల ప్యాకెట్లు, బొబ్బట్ల ఫ్యాక్టరీల గురించి చెప్పట్లేదండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తున్నాము. మేడం నన్ను చెప్పనివ్వండి, ఉద్యోగాలు మీరు వచ్చిన కంపెనీల్ని బెదిరించి పారిపోయినంత ఈజీగా రావండి ఇన్వెస్ట్మెంట్లు. మేము వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది పాలనలోనే పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు చేయించాం. ఉత్తరాలు రైల్వే జోన్, మరి అలానే చూసుకుంటే కనుక తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ 4,400 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. రాయలసీమ చూసుకుంటే అది మళ్ళీ ఒకసారి డిబేట్ చేద్దాం, ఒకసారి మళ్ళీ పెడదాం. అది ఎవరెవరు ఏమేం చేశారని దాని మీద ఒకసారి క్లియర్ కట్ నేను కూడా ప్రిపేర్ అయ్యి వస్తాను. ఒకసారి అన్నిటి మీద కూడా మనం ఒకసారి డిబేట్ చేద్దాం. యా ఓకే మేడం, క్లోజ్ చేద్దాం. వినీల్ గారు, నాగమల్లేశ్వర గారు, యా టైం అయింది నాకు. ప్లీజ్ ఇంకోసారి ఇంకోసారి ఈ సబ్జెక్ట్ మీద ఇంకోసారి మనం డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ వినీల్ గారు, నాగమల్లేశ్వర గారు, మహేష్ గారు, అలాగే కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఆయన అధికార పక్షంలో ఫెయిల్యూర్ అయ్యారు, ప్రతిపక్షంలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు అని చెప్పేసి కృష్ణాంజలి